బీసీ రిజర్వేషన్ల జీవోపై ఉత్కంఠ, నేడు సుప్రీంకోర్టులో విచారణ, బలమైన వాదనలు వినిపించాలన్న ముఖ్యమంత్రి రేవంత్ ఆదేశంతో ఢిల్లీకి బట్టి పొన్నం వాకిడి శ్రీహరి, న్యాయవాదులతో భేటీ. ఇక బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు జీవోపై సోమవారం సుప్రీంకోర్టులో 8న హైకోర్టులో విచారణ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. స్థానిక సంస్థల ఎన్నికల తొలిదశ నోటిఫికేషన్ ఈ నెల 9న జారీ చేయనున్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ ఎన్నికల్లో 42% బీసీ రిజర్వేషన్ల అమలుకు జారీ చేసిన జీవోపై సుప్రీంకోర్టులో జరగనున్న విచారణపై ఉత్కంఠ నెలకొంది. ఈ జీవో చెల్లుబాటుకు సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్పై సుప్రీంకోర్టులో బలమైన వాదనలు వినిపించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఇటు అధికారులను అటు పార్టీ నేతలను ఆదేశించారు. ఈ అంశంపై ఆదివారం ఎమ్మెల్యే క్వార్టర్స్ లో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ మీన్స్ ఏఐసిసి రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి సుదీర్ఘంగా చర్చించి సీఎంకు వివరాలు తెలిపారు. సీనియర్ న్యాయ కోవిదులతో ముందే మాట్లాడాలని ముఖ్యమంత్రి ఆదేశించడంతో బట్టి, పొన్నం, వాకిటి శ్రీహరి ఆదివారం సాయంత్రం ఢిల్లీకి వెళ్లారు. ఇక స్థానిక సంస్థలు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ప్రచార కార్యాచరణ పైన చర్చించినట్లు నేతలు తెలిపారు. భాజపా ఓటు చోరీకి వ్యతిరేకంగా ఈ నెల 16లోగా గ్రామాన సంతకాల సేకరణ పూర్తి చేయాలని పార్టీ శ్రేణులకు సూచించారు. మంత్రులు ఎమ్మెల్యేలంతా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని మీనాక్షి నటరాజన్ చెప్పినట్లు సమాచారం. రిజర్వేషన్లకు అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అంటున్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఎమ్మెల్యే క్వార్టర్స్ లో సమావేశం అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్ల అమలుకు తీసుకుంటున్న చర్యలను కొందరు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఇక బీసీలకే జూబ్లీహిల్స్ కాంగ్రెస్ టికెట్ అన్న ఒక చర్చ జరుగుతుంది. 4 పేర్లతో పిసిసి ప్రతిపాదనలు నేడో రేపో అభ్యర్థిని ప్రకటించనున్న ఏఐసిసి నవీన్ యాదవ్ను ఎంపిక చేసే అవకాశం, ఉప ఎన్నికలో గెలిపే లక్ష్యం కాంగ్రెస్ శ్రేణులకు మీనాక్షి నటరాజన్ పిలుపు. ఢిల్లీలో న్యాయ కోవిదులతో న్యాయవాదులు అధికారులతో సమావేశమైన ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరులను చూస్తూ ఉన్నారు. ఏం చెప్తా ఉన్నారు? ఈ నెల ఈ రోజే 6 తారీఖు, ఎల్లుండి 8 తారీఖు, 6 తారీఖు సుప్రీంకోర్టులో కేసు వేసారు. బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వద్దు. ఇస్తే వీనికి వచ్చిన నొప్పి ఏంటంటే ఇవ్వద్దు. 10% ఈడబ్ల్యూఎస్ ఇవ్వచ్చు అంటే ఇవ్వచ్చు, పెంచచ్చు దాన్ని. మరి మనం 5% ఉన్నాం కదా, 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఎట్లా వస్తాయంటే ఇవ్వచ్చు. కానీ బీసీలకు మాత్రం 42% రిజర్వేషన్లు ఇవ్వరాదు. మరి ఇది ఎక్కడ రూల్ రా అంటే అది అట్లనే. ఎందుకంటే బీసీలు పొలిటికల్లీ అన్టచబుల్. ఎక్కడ కూడా బీసీలు పైకి వచ్చిన చరిత్ర లేదు. అక్కడో ఇక్కడో కొంచెం ఆర్థికంగా ఉన్నోడు తప్ప. మరి రిజర్వేషన్ల ఫలాలు అందాలి కదంటే అందొద్దు. మరి కేసు వేపించింది ఎవరయ్యా? ఇప్పుడు పొన్నం ప్రభాకర్ ఏమంటుండో, బీసీల నోట్లో మట్టి కొడతా ఉన్నారు, మాకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారంటే పొన్నం ప్రభాకర్ అన్న బుట్టంగాని మాధవరెడ్డి అనేటోడు ఏ పార్టీకి చెందినోడు? బుట్టంగాని మాధవరెడ్డి అనేటోడు ఉమ్మడి షామీర్పేట మండలం, మూడుచింతలపల్లి మండలం విడిపోయిన తర్వాత మూడుచింతలపల్లి మండలం కేశవపూర్ అనే గ్రామంలో ఉన్న ఇతను ఎవరితో ఫోటోలు ఉన్నాయి? ఏ నాయకులతో ఫోటోలు ఉన్నాయి? మీ ముఖ్యమంత్రి గారితో ఫోటోలు లేవా? మీ కోమటిరెడ్డి వెంకటరెడ్డితో ఫోటో లేదా? మీ ముఖ్యమంత్రి గారి అన్నతో తమ్ముతో ఫోటోలు లేవా? మరి అది ఎందుకో మాట్లాడమే పొన్నమన్నా, ఎందుకో మాట్లాడతలేవు అది. ఇక జూబ్లీహిల్స్ టికెట్ సరే, ఈరోజు సుప్రీంకోర్టులో ఏం జరుగుతుందో, ఇక పెద్ద పెద్ద లాయర్లను పెట్టి మనకు వ్యతిరేకంగా ఎవడైతే పనిచేస్తుండో మనం సుప్రీంకోర్టులో గెలవాలి అంటున్నాం. ఈ గెలిచేదేదో ఇండియా కూటమికి 100 మంది ఎంపీలు ఉన్నారు కదా, ఆ 100 మంది ఎంపీలను కూడగట్టుకొని రాజ్యాంగబద్ధమైన సౌండ్ వస్తుందిగా, రాజ్యాంగబద్ధమైన రిజర్వేషన్లు ఎందుకో 9వ షెడ్యూల్లో పెట్టలేకపోతున్నారు? ఇండియా కూటమి తరపున కంప్లీట్గా వెళ్ళి రిజర్వేషన్ ఫలాలు 9వ షెడ్యూల్లో పెట్టి ఇక్కడ పార్లమెంట్లో కానీ రాజ్యసభలో కానీ కంప్లీట్గా ఎందుకో చేయలేకపోతున్నారు. తద్వారా గెజెట్ విడుదల అవుతుంది కదా రాష్ట్రపతి నుంచి,
అది కదా అసలైన రిజర్వేషన్. అప్పుడు ఎవడు ఎన్ని కోట్లకు పోయినా, సుప్రీంకోర్టుకు పోయినా, హైకోర్టుకు పోయినా, కింది కోర్టుకు పోయినా, పైకోర్టుకు పోయినా ఎవడేం పీకలేరు కదా. చట్టబద్ధత మరి ఈ చట్టబద్ధత లేకుండా పనిచేసుకుంటూ కేవలం జీవో ఇచ్చి మమ అనిపించుకుంటా మీరు ముందుకు వెళ్తున్నారన్న చర్చ మాత్రం రాష్ట్రంలో జరుగుతుంది. అవును, మీ కళ్ళ ముందే ఉన్నాయి కదా బీహార్ ఎన్నికలు. బీహార్లో ఏమైంది, మహారాష్ట్రలో ఏమైంది, మధ్యప్రదేశ్లో ఏమైంది, మీ కళ్ళ ముందే ఉంది కదా చరిత్ర. ఆ చరిత్రను ఎందుకు మర్చిపోతున్నారు? బీహార్లో కొట్టేసింది కదా, కోర్టుకు వెళ్తే కోర్టులు కొట్టేసిన రిజర్వేషన్లను. అదే తమిళనాడులో 69% రిజర్వేషన్లు వర్తిస్తూ ఉన్నాయి. మరి అప్పుడు జయలలిత ఏం చేసింది? ధర్నాలు చేసిందా జంతర్ మంతర్ దగ్గర రేవంత్ రెడ్డి లాగా? మీరు ధర్నాలు చేసిరి 42% రిజర్వేషన్ల కోసం. రాహుల్ గాంధీ రాకపోయా ధర్నాకు, సోనియా గాంధీ రాకపోయా ధర్నాకు, ప్రియాంక వాద్రా గాంధీ రాకపోయా ధర్నాకు. లాస్ట్కు మీ ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా రాకపోయా. అంటే మీ ధర్నా మీద మీ పెద్దలకే నమ్మకం లేనట్టు కనిపిస్తూ ఉంది మాకు. కోర్టులను మేనేజ్ చేస్తారా చేయరా పక్కన పెడితే కొన్ని తీర్పులు జబర్దస్త్గా వస్తున్నాయి. కోర్టు తీర్పులు. అవును, ఈ మధ్యకాలంలో కోర్టు తీర్పులు జబర్దస్త్గా వస్తున్నాయి. మరి ఏమవుతుందో చూడాలి. ఈరోజు సుప్రీంకోర్టు, మళ్ళీ హైకోర్టు అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకోటి పోయి సుప్రీంకోర్టులో వేస్తారు. మరి ఇదే నా తతంగం. ఇక హైకోర్టు సుప్రీంకోర్టు, హైకోర్టు ఇదే నా తతంగం మొత్తం.